Hi Mama, there is a movie review of Dune Part 2. 3 months బ్యాక్ థియేటర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు జియో సినిమాస్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పార్ట్ 1కి కంటిన్యూషన్గానే పార్ట్ 2 తీసుకొచ్చారు. లార్జర్ దెన్ క్యారెక్టర్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీగా బిగ్ స్కేల్లో విజువల్ వండర్గా తీసిన ఈ మూవీ దిస్ హోల్ మూవీ డిపెండింగ్ ఆన్ ఓన్లీ డ్రామా అండ్ స్లో మోషన్లో స్లో పాయిజన్లో వెళ్తుంది. అండ్ ఈ మూవీ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాలేదని ఎవరు అగ్రి చేయరు కదా, అందుకే నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చలేదు అని చెప్తారు. షెల్ వి గో టు ద డెప్త్ ఆఫ్ డ్యూన్ పార్ట్ 2. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఈ డ్యూన్ ఫ్రాంచైజీలో కూడా చాలా హౌసెస్, వాటి మధ్య పాలిటిక్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో చాలా పెద్ద వరల్డ్ని బిల్డ్ చేసి ఉంటారు. కొంతమంది డ్యూన్ సిరీస్ని ఫ్యూచరిస్టిక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని కూడా అంటారు. అండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనే చెప్పాలి. అండ్ మూవీ బేసిక్ ఫ్లాట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఇయర్ 2024 నుండి ఆఫ్టర్ 10,000 ఇయర్స్ తర్వాత జరుగుతున్న స్టోరీ ఇది. గతంలో రాజులు రాజ్యాన్ని ఎలా పాలించారో ఎట్ ది సేమ్ వే ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్లో కూడా స్పేస్లో డిఫరెంట్ హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ హౌసెస్ కన్నిటికీ ఒక ఎంపరర్ ఉంటాడు. ఆధిపత్యం కోసం, రాజ్యం కోసం జరిగే ఈ పోరాటంలో హీరో ఫాదర్ చనిపోతాడు. అండ్ ఆ భారం మొత్తం మనోడి మీద పడుతుంది నెక్స్ట్. అండ్ వాటిని ఫేస్ చేయడానికి ఎలా సిద్ధమయ్యాడు అనేది పార్ట్ 1లో చూసాం. అండ్ దాన్ని ఎండ్ ఆఫ్ ది స్టోరీ లైన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చిందే పార్ట్ 2. అండ్ పాల్ తన జర్నీని ఎలా కొనసాగించాడు, అండ్ అతనికి ముందు నుంచే ఎక్స్ట్రీమ్ ఎబిలిటీస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ దట్ మీన్స్ ఫ్యూచర్ని ముందుగానే చూడడం, ఎట్ ద సేమ్ టైం తన రాజ్యాన్ని, తన ప్రజల్ని ఎలా కాపాడుకోవడం అన్నదే మూవీలో చూడాలి. అండ్ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఎపిక్ స్కేల్లో విజువల్స్ అండ్ బీజిఎం స్కోర్ ఎక్స్ట్రీమ్ పర్ఫెక్ట్ ఇన్బిల్ట్ చేశారనే చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చెప్పేది ఒకటే, మూవీ మీడియం స్లో ఫేజ్లో వెళ్తుంది. అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎండ్ మినిట్ వరకు కూడా మీరు బోర్ ఫీల్ అవ్వరు. స్క్రీన్ ప్లే, యాక్టింగ్, విజువల్స్, లైటింగ్, ఫేసింగ్, కాస్టింగ్, ఇలా మూవీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయనే చెప్పాలి. అండ్ ఓవరాల్గా ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాలంటే వెల్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెల్ మ్యాన్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.8 out of 5. And okay guys, we will meet in the next video. If you like the video, please make sure to subscribe.